యోసేపయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే వేదికను అలంకరించిన గొప్ప ఆత్మీయులు, దేవుడు ఏరి కోరిన దైవజనులు నా వెనక భాగములో ఉన్నారు. నాకు దైవజనులంటే గొప్ప అపారమైన ప్రేమ. అటువంటి గొప్ప దైవజనులు నా వెనక భాగములో ఉన్నారు. దేవుని మనస్సును ఎరిగిన వారు, దేవుని సేవ కొరకు సమస్తమును త్యాగము చేసుకొని రెక్తునిగా నిలబడి ప్రభువు సేవ చేస్తూ ఆకలి బాధలు, కష్టాలు, దుఃఖాలు, సమస్యలు అనుభవిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోతున్న సేవకులైన వారందరికీ ప్రభువు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ సంఘ పెద్దలకు 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నా. వెనక భాగంలో ఉన్న చైర్స్ మీద ఉన్న తండ్రి సమానులకు 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. వందనాలు చేసే అలవాట్లు లేవు మనకు. ఉన్నాయా? దేవునికి స్తోత్రం. బిగ్గరగా నాకు పాంప్లెట్ పంపించినప్పుడేమో యవనస్తులు సదర్శన పెట్టారు, కానీ యవనస్తుల కంటే వయసు గలవారే ఎక్కువ వచ్చారు. ఇది యవనస్తుల కూటమిలా లేదు, అందరి కూటమిలా ఉంది. ఆమేన్. మంచిది. ఏది ఏమైనా దేవుడు మన మధ్యలో ఉండి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మంచిది. మరి కొన్ని గిఫ్ట్స్ మీ అందరికీ అందాయి. నేను చూస్తున్నప్పుడు స్త్రీలు ఎక్కువగా పొందుకున్నట్టు, పురుషులు తక్కువ పొందుకున్నట్టు మీ దైవ సేవకులు చెబుతున్నారు. వాక్యమైన అనంతరం పురుషులే ఎక్కువ పొందాలని మనసులో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీ జాతి మాది కాబట్టి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దైవజనులు నెహెమ్యా గారు వస్తున్నారు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. మంచిది. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. మీ అందరు గిఫ్ట్ పొందిన వారి ముఖాలైతే సంతోషంగా ఉన్నాయి, కానీ గిఫ్ట్ పొందిన వారి ముఖాలు చాలా డల్గా ఉన్నాయి. మీ పురుషులకు ఎలా గిఫ్ట్ దొరుకుతుందని నేను ఆలోచించి బాగా నల్లబడినట్టున్నాను. కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. మీరు ఖచ్చితంగా సిద్ధపడి ఉండండి. మరో 10 గిఫ్ట్స్ని తీసుకెళ్ళాలి. ఆమేన్. చెప్పండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఒకరికి ఒకరు పక్కలు చేతిచ్చుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరూ ఆ మధ్యలో ఉన్నవారు ఎవరు చెప్పట్లేదు. ఓకే, మంచిది. సేవకులు కూడా అయిందా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందా? దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియులారా, నేను వాక్యము చెబుతూ కొన్ని ప్రశ్నలు వేస్తూ వాటికి సమాధానాన్ని ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. మీరన్నీ గుర్తెరిగి వాటికి సమాధానం చెప్పి గొప్ప బహుమతులు మీరు పొందుకోవాలని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. ఆమేన్. మరి నా ముందు కెమెరా ఉంది, నాకేమో కుదురుగా ఉండే అలవాటు లేదు. ఎంతవరకు రికార్డ్ అయితే అయింది, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్ప. బిగ్గరగా బైబిలు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులలో
ప్రార్థనాపరుడైన రాజు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఎవరైనా ఉన్నారంటే అతడు దావీదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలలో ప్రార్థనాపరుడైన రాజుగారు, ప్రజల బాధలను దుఃఖమును ఎరిగిన రాజుగారు, ప్రజల మనసెరిగిన రాజుగారు ఎవరైనా ఉన్నారంటే ఆ రాజుగారు ఇశ్రాయేలుపు దేశములో రెండో రాజు, 40 ఏండ్లు పరిపాలించిన వాడు దావీదు రాజు. ఆమేన్. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. ఓ చిన్న ప్రశ్న, ఇశ్రాయేలు పరిపాలించిన దావీదు రాజు 40 సంవత్సరాలలో 2 చోట్ల రాజుగా పరిపాలన చేశాడు. మొదటి చోట 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రెండవ చోట 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొదటి పరిపాలించిన 7 సంవత్సరాలు ఏ స్థలములో చేశాడో స్త్రీలైన వారు చెప్పండి. హెబ్రోనులోను 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆమేన్, ఆమేన్. పురుషులైన వారికి మరొక చిన్న ప్రశ్న, దావీదు మహారాజు 33 సంవత్సరాలు ఏ స్థలములో రాజుగా పరిపాలించాడు? ఆ స్థలాన్ని పేరు చెప్పండి. యెరూషలేం. అందరు కలిసి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దావీదు మహారాజు 7 సంవత్సరాలు హెబ్రోనులోను, 33 సంవత్సరాలు యెరూషలేములోను పరిపాలన చేసి 40 సంవత్సరాలు ఆయన శాంతియుక్తముగా దేశ పరిపాలించిన రాజుగారు. ఈ రాజుగారట ఈ 40 సంవత్సరాలు పరిపాలించిన కాలములో ఓ జరిగిన సన్నివేశాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి నేను వచ్చాను. అందరూ జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యమును వినాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను. దావీదు మహారాజు ఆయన పరిపాలిస్తున్న కాలములో ఇశ్రాయేలు దేశములో ఆయన పరిపాలిస్తూ యుద్ధాలకు వెళుతూ విజయము సంపాదిస్తూ ఆయన తిరిగొస్తూ ఉన్న వేళల్లో ఓ రోజట దావీదు గారి కన్ను ఓ 2 యవనస్తుల మీద పడ్డదట. దావీదు మహారాజు యొక్క కన్ను ఓ 2 యవనస్తుల మీద పడ్డదట. ఆ 2 యవనస్తులు చూచాడట. రాజుగారు బహు ఆనందించాడట. బాగా ఇటువైపు చూడాలి. ఎవరైనా కెమెరామెన్ ఉంటే దయచేసి నిలబడి మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు, మీకేం ఇబ్బంది లేదు. ఓకే, చిన్నవాడిని ఎవరినో పెట్టండి కొంచెం తిప్పడానికి. లేదు లేకపోతే సరిపోదంటే ఓకే, సరిపోతుంది కదా. ఓకే, నన్ను కూర్చో వద్దే ఒక్కలేదు ఏమద్దు. దావీదు రాజుగారు ఆయన యెరూషలేములో పరిపాలన చేస్తూ యెరూషలేములో జీవిస్తూ ఆయన జీవితమును కొనసాగిస్తూ యుద్ధములకు వెళ్ళుచు యుద్ధములో నుండి వచ్చుచు ఒకవేళ దావీదు మహారాజు గారు కన్నట ఓ 2 యవనస్తుల మీద పడ్డదట. ఎంతమంది యవనస్తులు? 2 యవనస్తుల మీద పడ్డదట. ఈ 2 యవనస్తుల మీద దావీదు మహారాజు కన్ను పడగానే దావీదు మహారాజు సైనికులకు పిలిచాడట. ఎవరు ఆ 2 సైనికులు? అంటున్నారట, రాజుగారు మాకు తెలియదు. ఎవరక్కడని చప్పట్లు కొట్టి రాజుగారు మంత్రి గారిని పిలిచారట. మంత్రి వారి అని పిలిచి అడుగుతున్నాడు, ఆ 2 యవనస్తులు ఎవరంటే ఆ 2 యవనస్తులు పలానా వ్యక్తులు అని రాజుగారికి తెలియజేశారు. రాజుగారు ఆ 2 యవనస్తులు చూచి మంత్రి గారితోనూ సేనాధిపతులతోనూ శతాధిపతులతోనూ బంటురోతులతోనూ ఓ మాట చెప్పాడట. ఆ 2 యవనస్తుల మీద
ఒక కంటి కనిపెట్టండి అని రాజుగారు చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరు యవనస్తుల మీద ఇశ్రాయేలుపు పెద్దలు, ఇశ్రాయేలుపు సైన్యము, ఇశ్రాయేలుపు రాజులు, ఇశ్రాయేలుపు శతాధిపతి, ఇశ్రాయేలు సేనాధిపతి, ఇశ్రాయేలు భట్టురోతులు ఆ ఇద్దరు యవనస్తుల మీద కన్నేసి ఉంచారట. ఎంతమంది మీద మాట్లాడలే? ఎంతమంది మీద? ఇద్దరి మీద కన్నేసి కొంతకాలము రాజుగారు చూశారట. కొంతకాలము రాజుగారు చూస్తూ ఉండగా, కొంతకాలం రాజుగారు ధ్యానిస్తూ ఉండగా, కొంతకాలం మంత్రులు, సేనాధిపతులు, శతాధిపతులు ఆలోచించుకొనుచుండగా ఆ ఇద్దరు రాజుగారు మనస్సును గెలిచారట. ఎవరు మనస్సు గెలిచారు? ఉన్నారా? రైట్. ఎవరు మనస్సు గెలిచారు? మాట్లాడాలి నోరు తెరిచి. ఎవరు మనస్సు? రైట్. రాజుగారు మనసు గెలిచిన వెంటనే రాజుగారు ఆ ఇద్దరు యవనస్తులకు ముచ్చటించి మాట్లాడి సంతోషపరిచి ఆ ఇద్దరు యవనస్తులకి భుజమును తట్టి పంపించేశారట. పంపించిన మరుక్షణం రాజుగారు ఆ దేశానికి సాటింపు వేశారట. ఎవరైనా ఈ దేశంలో ఒక్కరు ఉండిపోకుండా అందరూ కూడా రాజు మందిరమునకు రావాలని ఆ దేశ ప్రజలందరికీ రాజుగారు పిలిచారు. బాగా వినండి. రాజుగారి దగ్గరికి దేశ ప్రజలందరూ రాగానే ఒక పక్క మంత్రులు, ఒక పక్క శతాధిపతులు, ఒక పక్క సైన్యాధిపతులు, ఒక పక్క రాజు, ఒక పక్క సమాజం ఉండగానే అందులో ఓ ఇద్దరికి రాజుగారు పేరు పెట్టి పిలిచాడు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే రాజుగారు కనుదృష్టి ఉన్న ఇద్దరు యవనస్తులను. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అందులో మొదటి వాడి పేరేంటయ్యా అంటే, మీలో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. మొదటి వాడి పేరేంటయ్యా అంటే అహీతోపెలు. చెప్పండి. మొదటి వారి పేరేంటి? అహీతోపెలు. రెండవ వాడి పేరు ఎవరైనా చెప్పగలరా? అర్కీయుడైన ఊషై. చెప్పండి, అర్కీయుడైన ఊషై. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు ఆ ఇద్దరిని పిలుస్తా ఉన్నాడు. సైన్యములో ఉండగా, ప్రజలలో ఉండగా రాజుగారు పలోమని కేక వేస్తున్నాడట. ఏమిటంటే, ఇశ్రాయేలు సైన్యములో ఓ ఇద్దరు యవనస్తులున్నారు. ఇశ్రాయేలు సైన్యములో ఓ ఇద్దరు యవనస్తులున్నారు. సవాలు చేసి పిలుస్తున్నాను. అందులో మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే చెప్పండి, అహీతోపెలు అనే యవనస్తుడికి పిలిచాడట. ఈ అహీతోపెలు యవనస్తుడు వచ్చాడు. అహీతోపెలు యవనస్తుడు ఎలాంటి వాడంటే తెలివైన వాడు. మరలా చెబుతున్నాను, అహీతోపెలు యవనస్తుడు ఎలాంటి వాడంటే బాగా వినండి, తెలివైన వాడు. రెండోది చురుకైన వాడు. మూడోది కింద మాట పైకును, పై మాటను కిందకును తారుమారు చేయగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. నాలుగో లక్షణాన్ని చెబుతున్నాను. అహీతోపెలు ఎలాంటి వాడంటే పట్టుదల కలిగి అనుకున్నది సాధించే వ్యక్తి. ఆమేన్, రైట్. అహీతోపెలును రాజుగారు పిలిచి రాజుగారి సమక్షమున నిలబెట్టాడు. రెండో యవనస్తుడికి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యములో ఉన్న రెండవ యవనస్తుడు ఎవరైనా ఉన్నాడంటే అర్కీయుడైన ఊషై అనే ఒక ఆయన ఉన్నాడు. అతన్ని పిలిచాడు. ఇతను ఎలాంటి వాడంటే బుద్ధి లేదు కానీ బలవంతుడు. చెప్పండి, బుద్ధి లేదు కానీ బలవంతుడు. దేవుడంటే భక్తి, ఏది చెప్పినా నమ్మకముతో చేసే వ్యక్తి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. బాగా వినండి. అర్థమవుతుందమ్మా మీ అందరికీ? అర్థమవుతుంది కదా? రైట్, బాగా వినండి. అహీతోపెలు యవనస్తుడను అర్కీయుడైన ఊషై అనే యవనస్తుడిని పిలిచి
ఆ ఇద్దరిని సమాజం ఎదుట మెచ్చుకొని రాజుగారు కౌగిలించుకొని వారిని భుజమును తట్టి రాజ్య సైన్యానికి ఓ 2 వార్తలు ప్రకటించాడు. అందులో మొదటి వార్త అహీతోపెలుని పిలిచి భుజమును తట్టి ఇతడు ఇశ్రాయేలు ప్రజలకు మంత్రిగా ప్రకటించుచున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు మంత్రి అయ్యాడు? అహీతోపెలు. అతడు మంత్రి అయిన తర్వాత రాజ్యానికి చెబుతున్నాడు, రాజ్య ప్రజలారా, రాజ్య సమాజములో ఉన్నవారులారా, ఈ దినమున మొదలుకొని, ఈ రోజును మొదలుకొని, ఇదిగో ఈ దేశమునకు ఎవరైనా మంత్రి ఉన్నాడంటే అతడు అహీతోపెలు. ఆమేన్, ఆమేన్. సరే, ఇప్పుడు ఒక ఆయన మంత్రి అయ్యాడు. 2వ వ్యక్తిని పిలిచాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, భుజమును తట్టాడు. 2వ వ్యక్తికి అంటున్నాడు, ఇతడు అర్కీయుడనే హూషై, ఈ రోజును మొదలుకొని ఇతడు నాకు తోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఎలా చూస్తున్నారంటే, పాస్టర్ గారు ఏంటి స్టోరీ చెప్తున్నాడా, ఇంకేం చెప్తున్నాడు? ఏం కాదు, ఒకసారి బైబిల్ చూడండి, ఒకసారి బైబిల్ చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం. అహీతోపెలు రాజునకు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మంచిది. ఇప్పుడు సామాన్యమైన ఒక 2 యవనస్తులు, మరలా చెప్తున్నాను, సామాన్యమైన ఒక 2 యవనస్తులు రాజు కనుదృష్టి పడుట వలన రాజు చూసి అహీతోపెలని తెలివైన వ్యక్తి, బుద్ధిగలవాడు, కింద మాట పైకును పై మాటను కిందకును మార్చగలిగిన వాడు, పట్టుదల పట్టి సాధించిన అహీతోపెలుకు ఇశ్రాయేలుకు మంత్రిగాను, 2వ వ్యక్తి అర్కీయుడైన హూషై దావీదుకు తోడుగాను ఉంచాడు. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. స్టోరీ మీకు అర్థం కాదు, మరి కొంచెం దూరం వెళ్తే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు రాజు ఈ 2 యవనస్తులకు పిలిచి భుజమును తట్టి ఇశ్రాయేలు సైన్యమునకు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఈ రోజును మొదలుకొని అహీతోపెలు ఇశ్రాయేలు ప్రజలకు మంత్రి, అర్కీయుడైన హూషై ఇశ్రాయేలు ప్రజలకు ఏలుతున్న రాజు అయిన దావీదుకు తోడు. ఇక మీదట వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలతో ఎక్కువ శాతముగా గడపాలని ఆజ్ఞాపించి వారిని అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ప్రజలకు చెప్పేశాడు రాజుగారు. ఇప్పుడు రాజుగారు తన ఇంటికి తీసుకెళ్ళి అహీతోపెలుకును హూషైకును తన ఇంటి వారికి పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? ఉన్నారా? ఉన్నారా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా ఉందంటే, స్టోరీ అర్థం కాల, హీరో ఎవడో అర్థం కాల, విలన్ ఎవడో అర్థం కాల. సంక్రాంతికి ఏదో సినిమా ఆడుతుందంటే ఇదేదో సినిమా ఆడుతుందో తెలియదు మాకు. సరైన సినిమా ఆడుతుంది ఈరోజు. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా. దావీదు రాజు గారు ఆ 2 యవనస్తులకు దేశానికి పరిచయం చేశారు. చెప్పండి,
శతాధిపతులకు, సేనాధిపతులకు, బంట్రోతులకు పరిచయం చేశాడు. తరువాత ఇప్పుడు ఆ ఇద్దరు యవనస్తులకు దావీదు ఇంటిలోకి తీసుకొచ్చాడు. ఇంటిలోకి తీసుకొచ్చి ఇంటి వారికి పరిచయం చేస్తున్నారు. ఎవరిని పరిచయం చేస్తున్నాడు దావీదు? తన ఇంటి వారిని. చెప్పండి, ఎవరిని? ఇప్పుడు ఒక 2 ప్రశ్నలు వేస్తాను. ముందుగా స్త్రీలకు వేస్తాను. ఓకే, దావీదు మహారాజుకి ఎంతమంది కొడుకులు? ఇవి ప్రశ్నలు. ఇనికి గిఫ్ట్లు ఎట్టాలి. పురుషులకు అడుగుతున్నాను, దావీదు మహారాజుకి ఎందుగురు కొడుకులు? ఒకసారి 10 ఇచ్చేస్తాను. బోలో. దావీదు మహారాజుకి ఎందుగురు కొడుకులు? సరే, ఎంతమంది కుమారులు? మన భాషలో కాకుండా అర్థమయ్యే భాషలో మీకు చెప్పాను. దావీదు మహారాజుకి ఎంతమంది కుమార్తెలు? రెండో ప్రశ్న, ఒక్క కుమార్తె తామారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. పాపం అన్నదమ్ముల దురదృష్టం ఏంటంటే ప్రైజులు పెట్టలేదు, కొడుకులకే పెట్టాను. రైట్, ఎవరు చెప్పారు? రైట్, 18 మంది అట. ఇంకా అవకాశం ఉంది. 14. తమ్ముడు ఎవరు చేయి పైకి ఎత్తండి. రైట్, ఓకే. ఇంకా ఇది సరైన బైబిల్ కిడ్స్. దావీదు మహారాజుకి 19 మంది కొడుకులు. కుట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి. మంచిది. దావీదు మహారాజుకి ఎంతమంది భార్యలు? రైట్, ఎంతమంది? రైట్. మరో ప్రశ్న, దావీదు మహారాజుకి ఎంతమంది ఉపపత్నులు? ఒకరా? తమ్ముడు ఒకట చెప్పారు. ఇంకా ఇద్దరా? ఇంకా హలో, మాట్లాడ. ముగ్గురా? రైట్. ఇంకా ఇద్దరు, ముగ్గురు, నలుగురు కొట్టుకుంటాడు. సమయం అయిపోయి పాస్ గారు మైక్ తీసుకుంటారు. సరే, ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. ఎంతమంది మీరే చదవండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు త్వరగా చదవాలి, నాకు సమయం లేదు. ఆ ఆ ఆ అవును. 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 చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఉందా లేదా? మీ అందరు కలిసి నాకు గిఫ్ట్ ఇవ్వాలి. మీరు మర్చిపోయారు సంగతి. రైట్, అర్థమైందా? ఏదో పాస్టర్ గారు చూసాం, సన్నంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఏం వాక్యం చెప్తాడు, బడా పాస్టర్లు ఏం చెప్పలేదు, ఈయనేం చెప్తాడు రా, ఏదో చెప్తాడు అనుకున్నా. ఏది చెప్పను, ఆయన ఉన్నంతసేపు మిమ్మల్ని అన్నీ చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుంటే కాదు, సరైన స్మార్ట్గా ఉండి వాక్యం అందిస్తే చాలు. మనకు కావలసింది ఏంటి? మాట్లాడాలి. ఆమేన్. మొన్న ఒక ఆయన అంటే, నేను చూస్తే పాస్టర్ గారు లాగలేడు, ఈయన వాక్యం చెప్తానన్నాడు. నేను అన్నాను, నీరులో దిగితేనే తెలుస్తుంది లోతు ఎంత. ఆమేన్.
రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మంచిది. ఇప్పుడు విందాం, వాక్యంలోకి వెళ్తున్నాం. దావీదు మహారాజు అహీతోపెలనే యవనస్తుడకు, అర్కీయుడైన హూషై అనే యవనస్తుడకు ఈ ఇద్దరికి 2 పదవులు ఇచ్చి, 2 పదవుల తర్వాత సమాజానికి పరిచయం చేసి, 2 పదవులు ఇచ్చిన తర్వాత సామాన్యులకు, బంట్రోతులకు, శతాధిపతులకు పరిచయం చేసి, తరువాత దావీదు మహారాజు ఈ ఇద్దరు యవనస్తులకు తన ఇంటిలోకి తీసుకువెళ్ళి 19 మంది కుమారులకు పరిచయం చేసి, ఒక కుమార్తె అయిన తామారుకు పరిచయం చేసి, 8 మంది భార్యలకు పరిచయం చేసి, బైబిల్ చెబుతుంది కొందరు ఉపపత్నులకు పరిచయం చేశాడట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి 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 సంఘమా, ఈ రాత్రి దేవుడు ఏదో మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. వినండి 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 సంఘమా, ఈ రాత్రి దేవుడు ఏదో మన హృదయములు తెరవాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అందరికీ పరిచయం చేశాడు. పరిచయం వరకు పరిచయం జరిగిపోయింది. ఇప్పుడు పోస్ట్ ఇచ్చేశారు. అహీతోపెలు మంత్రి అయిపోయాడు. హూషై దావీదుకు తోడుగా, స్నేహితుడుగా ఉండిపోయాడు. కాలము జరిగిపోతుంది, కాలము జరిగిపోతుంది, కాలము జరిగిపోతుంది, కాలము జరిగిపోతుంది. హఠాత్తుగా దావీదు దగ్గరకు ఒక వార్త వచ్చింది. దావీదు, దావీదు, నిన్ను చంపాలని నీ ఇంటిలో నుండి, నీ రక్తములో నుండి ఒక కుమారుడు లేస్తున్నాడు. ఆ కుమారుడు నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అనే వార్త దావీదుకు వినబడింది. దావీదు ఈ వార్తను విని బహు దుఃఖపడి, బహువేదన పడి, బహు చింతపడి ఇశ్రాయేలు ప్రజల్లో కొందరికి ప్రకటిస్తున్నాడు. ఏమి ప్రకటిస్తున్నాడో వచనం చదవండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. అవును, అవును, ఆ ఆ ఆ ఆ చప్పట్లు కొట్టాలి గట్టిగా. గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు చప్పట్లు గట్టిగా వచ్చి, చప్పట్లు రావట్లేదు. గిఫ్ట్లు ఇవ్వాలని కొట్టారా, దేవునికి భయంకరంగా కొట్టారా? ఓకేనా? సరే, నాకేదో గిఫ్ట్ ఇవ్వాలనే ఆశతో కొట్టారనిపించింది. ఇప్పుడు చూద్దాం, దేవునికి మహింపరచాలని కొట్టిన వాళ్ళు ఇప్పుడు కొట్టండి. అది హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గరకు వార్త వచ్చింది. ఏమిటా వార్త అంటే, నీ కుటుంబములో నుండి, బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి, నీ రక్తములో నుండి నీ కుమారుడే చంపాలనుకుంటున్నాడు. దయచేసి నా మాట విని జాగ్రత్త పడయ్యా అని దావీదుకు వార్త రాగానే దావీదు తన సైన్యమునకు చెబుతున్నాడు, ఇదిగో అబ్షాలోము అనే ఒక ఆయన ఉన్నాడు, నా కుమారుడు. అతడు మనల్ని చంపాలని ఎదురు చూస్తూ, ప్రయత్నిస్తూ, చంపడానికి తిరుగుతున్నాడు. అతని చేతికి చిక్కామా మనము చచ్చిపోతాం, అవమానపరచబడతాం. దయచేసి నా మాట విని ఈ స్థలాన్ని విడిచి మనము వెళ్ళిపోతాం, లేక పారిపోతాం అని చెప్పగానే రాజు మాటకు సమ్మతించి వారందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా దావీదు ముందున్నాడట, దావీదు సైన్యం వెనకుందట.
దావీదు ఎలా వెళ్తున్నాడో మరొక మాట అర్థం అవ్వాలని చదువుకుందాం. ఒకసారి చూడండి. అదే 15వ అధ్యాయం 30వ వచనం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్టు కొండకు ఎక్కుచూ ఏడ్చుచు చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. 2 చేతులు అందరూ పైకెత్తి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైనట్లేదు, మరొకసారి మీకు అర్థమైనట్టుగా చెబుతున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకెత్తని. మాకు అర్థమైందన్న వాళ్ళు. సరే, మనసు గిఫ్ట్ల మీద ఉందో వాక్యం మీద ఉందో తర్వాత చూద్దాం లేండి. ఓకే, విందాం. దావీదు మహారాజు. ఒక్కసారి ఈ కథ మరలా మీకు అర్థమైనట్టుగా చెబుతున్నా. దావీదు మహారాజు. అందరు వినాలి, అందరు వినాలి. చాలా మంది మనసులు ఇటు అటు కదులుతూ, కన్నులు ఇటు అటు తిరుగులాడుచు, వెళ్ళేవారి వైపు వచ్చేవారి వైపు చూస్తున్నారనే సంగతి నాకు బాగా తెలుసు. దేవుని సేవకునిగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నా. బాగా వినండి. దావీదు మహారాజు యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన సమయంలో ఒక 2 యవనస్తులకు చూశాడు. అందులో ఒక యవనస్తుడి పేరు అహీతోపేలు, రెండో యవనస్తుడి పేరు హూషై. ఈ 2 యవనస్తులను చూచి అహీతోపేలు చురుకైన వాడు, తెలివైన వాడు, మాటను అందించగలడు, పట్టుదల కలిగిన వాడు. రెండోవాడు బలవంతుడు, తెలివి లేనివాడు, దేవుడంటే భయము కలిగిన వాడు. ఈ 2 యవనస్తులకు రాజును చూచి 2 పిలిచి, మరలా చెబుతున్న అర్థం అవ్వాలని, 2 పిలిచి రాజుగారు తన సైన్యములో అహీతోపేలు అనే వ్యక్తికి మంత్రి అనే పదవి ఇచ్చాడు. హూషై అనే వ్యక్తికి దావీదు పక్కన చోటిచ్చాడు. ఇప్పుడు అహీతోపేలు ఇశ్రాయేలు ప్రజలకు మంత్రి అయ్యాడు. హూషై దావీదుకు తోడుగా ఉంటూ, దావీదుకు ఆహారాన్ని అందిస్తూ, దావీదు యోగక్షేమాలు చూసుకుంటున్నాడు హూషై. ఇలా జరిగిన కొంతకాలానికి హఠాత్తుగా ఒక వార్త వినబడింది. ఏమిటా వార్త అంటే, దావీదు దగ్గరకు వచ్చిన వార్త, నీ కుమారుడైన అబ్షాలోము నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ నీ చేతనైతే నీ ప్రాణాలు కాపాడుకోవాలని ఆశ ఉంటే ఇక్కడి నుండి పారిపోవని చెప్పారు. ఈ వార్త విని దావీదు బహు భయము చెంది, ప్రీతి కలిగి, దుఃఖము కలిగి సైన్యానికి తెలియజేస్తాడు. ఇదిగో నన్ను ప్రేమించిన నా ప్రజలారా, నా మాట వినండి. ఇదిగో మనము ఎంత ప్రయత్నించినా అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకోలేము. గనుక నా మాట విని ఈ దేశం నుండి పారిపోదాం రండని తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుండగా, బాగా వినండి, సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుండగా వెళ్ళిపోతూ దావీదు సైన్యము ఎలా వెళ్తున్నాయంటే, దావీదు కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో ముసుగును వేసుకుని ఏడుస్తూ, గుండెలు బాదుకొని, కన్నీరు కారుస్తూ ఒలీవల కొండ ఎక్కుతున్నాడట. ఏ కొండ ఎక్కాడు? ఏ కొండ ఎక్కాడు? చప్పట్లు కొట్టండి అందరు ఒకసారి. ఇప్పుడు అర్థమైంది కదా? రైట్, వినండి. ఈ ఒలీవ కొండ దగ్గరికి ఎక్కిన తర్వాత ప్రజలందరూ ఇలా కూర్చున్నారు. దావీదు ఒలీవ కొండ దగ్గర కూర్చొని ముసుకేసుకొని గుండెలో బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఏమిటి నాకు ఈ పరీక్ష? అయ్యో, ఏమిటి నాకు ఈ దుఃఖము? అయ్యా, దేవుని సన్నిధిలో నిలబడి ఏడుస్తున్నాడు. ప్రభువా, ఏ అన్యాయం చేశానయ్యా? ఎవరిని మోసము చేశానయ్యా? ఎవరిని నష్టపరిచానయ్యా? అయ్యా, నా బిడ్డల్లో నుండే, నా కుమారుల్లో నుండే అబ్షాలోము అనేవాడు నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా. అతని చేతుల్లో నుండి తప్పించుకోలేను. అతను నా కుమారుడు, తిరిగి నేను కొట్టలేను, చంపలేనయ్యా. ఏమిటి నాకు ఈ బాధని గుండెలో బాదుకొని మనస్సును దుఃఖముతోను
కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అతను చూసి అతని సైన్యము కూడా ఏడ్డం మొదలుపెట్టింది. ఒలీవల కొండ దగ్గర దావీదు ఏడుస్తూ, పాదమునకు చెప్పులు లేక, పైనేమో ఎండ, కిందేమో వేడి, కొండపైన వేడి, గుండెలో బాదుకొని ఏడుస్తున్నాడు. దావీదు అనే తండ్రి గారు ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? మాట్లాడాలి. ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? ఎవరి కోసం ఏడుస్తున్నాడు? చెప్పండి. అబ్షాలోము గురించి దావీదు ఏడుస్తూ ఉన్నాడు. బాగా వినండి. ఈరోజు ఇక్కడున్న యవనస్తులకు నేను తెలియజేస్తున్నాను, ఈరోజు నువ్వు బాగున్నావంటే దానికి కారణం నిన్ను కన్న తండ్రి. ఈరోజు 10 మందిలో నీకు పరువు ఉందంటే, గౌరవం ఉందంటే, మంచి బట్ట కట్టగలుగుతున్నావంటే, మీసాలు తిప్పగలుగుతున్నావంటే, తొడలు కొట్టగలుగుతున్నావంటే, దానంతటికి కారణం నీ వెనుకున్న నీ తండ్రి లేక నీ తల్లి. ఈరోజు కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్దవాళ్ళకి చేసి, యెషయా గ్రంథములు అంటాడు, నేను పెంచి నా పిల్లలు నాకు తిరగబడ్డారనే మాట ఉంటుంది. తిరగబడ్డారు. సరే, ఇప్పుడు దావీదు కుమారుడైన అబ్షాలోము ఎవరి మీద తిరగబడ్డాడు? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్ప. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్ప. యవనస్తులకు ఒక మాట చెబుతున్నాను నేను. యవనస్తుడికున్నది ఉడుకు రక్తము, నీ తండ్రికున్నది ఆలోచించే రక్తం. ఉడికి రక్తంలో ఏదైనా చేస్తాను, ఎలాగైనా చేస్తాను, తొందరపాటుతో, అడావిడితో, ఆలోచించక అడుగులేసి మోసపోయి జైలులో ఖైదీలుగా మిగిలిపోయిన వారు కోకాను కోకల ప్రజలున్నారు. నీవు తొందరపడినట్లుగా నీ తండ్రి ఎందుకు తొందరపడ్డో తెలుసా? అతడికి అనుభవం ఉంది, నీకు అనుభవము. మరలా చెబుతున్నాను, నీ తల్లి నవమాసాలే నిన్ను మోస్తుంది, నీ తండ్రి 20 సంవత్సరాల భుజాన మోస్తాడు. నీ తండ్రి ఎప్పుడు నా కొడుకు నా ఎదుట హీరోగా ఉండాలనుకుంటాడు, కానీ కొడుకు ఎప్పుడు కూడా మా తండ్రి జీరోగా ఉండాలని ఆలోచిస్తాడు. ఎవరైనా మనలో మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే, మీ నాన్న చేపలు పట్టే జాలారైతే, నువ్వు కాస్త హై ఎడ్యుకేషన్ చదువుకుంటే, ఏదో అమ్మాయితో నువ్వు తిరుగుతా ఉంటే, మీ నాన్న ఇడే అని చెప్పడానికి సిగ్గుపడతావేమో. ఆ చదువు చదివించిన వాడు నువ్వు సిగ్గుపడిన వ్యక్తే. నీ పోకెట్కి మనీ ఇచ్చిన వాడు సిగ్గుపడిన వ్యక్తే. నీ సిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేయడానికి డబ్బులు ఇచ్చిన వాడు సిగ్గుపరిచిన తండ్రే. నేను మరలా చెబుతున్నాను, దావీదు మహారాజు అబ్షాలోము అనే కొడుకుని ఎలా పెంచాడంటే గుండెల మీద పెట్టుకొని పెంచాడు. బిడ్డ ఎత్తుకున్నప్పుడు గుండె మీద తన్నుతుంటే ఆ తండ్రి మురిచిపోయేవాడు, నా బిడ్డ నా గుండె మీద తన్నాడని. పెద్ద అయ్యేటప్పుడు తన్నే నొప్పి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు చిన్న పిల్లేటప్పుడు తన్నే నొప్పి సంతోషాన్ని ఇస్తుంది. యవ్వనం వచ్చేటప్పుడు తన్నే నొప్పి మరణానికి చెందిన బాధ ఇస్తుంది. ఈరోజు యవనస్తులు కొన్నిసార్లు అంటారు, నాన్న చెయ్యొద్దు, నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు, అప్పుడైపోయింది, ఇది లేటెస్ట్. ఏం లేటెస్ట్? ఏం లేటెస్ట్? నేనంటాను,
యవనస్తులకు చెప్తున్నాను, ఎప్పటికైనా నీకు హీరో అనేవాడు ఎవరైనా ఉంటే, నీకు రోల్ మోడల్ ఎవరైనా ఉంటే, మొదట దేవుడు, రెండోది నీ తండ్రి. కొట్టు చప్పట్ల. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు బాగా వినండి. నవమాసాలు మోసిన తల్లి, భుజమునెత్తుకొని పెంచిన తండ్రి, ఇప్పుడు ఈ తండ్రిని చంపాలని, తండ్రిని తరమాలని, తండ్రిని అవమానపరచాలని ఎవరు బయలుదేరారు? ఎవరు బయలుదేరారు? యవనస్తుడైన కుమారుడు. ఏ కుమారుడు? ఏ కుమారుడు? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. బాగా వినండి, మీకు అర్థమైనట్టు మరొక మాట చెబుతాను. ఓ తండ్రి గారికి ఇద్దరు కుమారులు ఉన్నారట. అందులో పెద్దవాడొకడు, చిన్నవాడొకడట. ఈ ఇద్దరు కుమారులు కాస్త యవనం వచ్చిన తర్వాత అందులో చిన్న కుమారుడు ధైర్యంగా వచ్చి అంటాడు, నాన్నగారు, నేను మీతో ఉండడానికి ఇష్టపడను. నువ్వు నచ్చట్లా డాడీ, నీ వస్త్రాలు నచ్చట్లా, నీ మాటలు నచ్చట్లా, నీతో నడిస్తే చిక్కేస్తుంది, నీతో నడను నేను. అన్నయ్యతో ఉండడానికి నాకు సిగ్గు కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ వేరే, నా లెవెల్ వేరే, నా చదువు వేరే, నా స్టేటస్ వేరే, నేను మీతో ఉండను. నా వాటా ఏదో నాకు నేను అంటాను. ఈరోజు ఆడేమైనా కష్టపడ్డాడా, ఏమైనా సంపాదించాడా, ఆ తండ్రి కాగానే ఉద్దేశాడు. నేనైతే తాట తీసేసేవాడును. అవునా కాదా? అవునా కాదా? లాజిక్గా ఆలోచించండి. కష్టపడలా, సంపాదించలా, రూపాయి తేలా, ప్రెస్టీజ్ కోరి వాటాలు ఇవ్వమంటే మాట కూడా మాట్లాడకుండా వాటా ఇచ్చాడే, అతడే నీ రియల్ హీరో. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పలా. నచ్చలేదని వెళ్ళిపోయిన కుమారుడు అన్నీ పోయగా తిరిగి వచ్చేటప్పుడు తండ్రి ముందర నిలబడినప్పుడు నాన్న అనిపించుకున్న యోగ్యత లేనప్పుడు ఏమన్నాడో తెలుసా? నీవే నా ఆస్తి నాన్న, నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది కదా తండ్రి ప్రేమ అంటే. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 20 సంవత్సరాలు భుజానేసిన పెంచిన తండ్రి మీదకి ఒక్క కుమారుడు చంపాలని, నడి రోడ్డులోకి లాగాలని, తండ్రిని అవమానపరచాలని కుమారుడు ఎదురుగు తిరుగుతుంటే కొడుకుని తండ్రి ఎదిరించలేక కాదు, చేతకాక కాదు, ఒక్క నవమాసాలు మోసిన భార్యను చూసి, 20 సంవత్సరాలు మోసిన భుజాన్ని చూసి తల దించుకొని ఏడ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయాడు ఒలివ కొండకు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్ర. 31వ వచనాన్ని చదవండి. అంతులో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రను అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియపరచగా. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ యవనస్తుల కూటానికి ఒకవేళ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రధానమంత్రి కానీ వస్తే ఇలాగే కొడతారా? చెప్పండి.
ఈ యవనస్తుల కూటానికి పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే వస్తే ఇలాగే కొడతారా? ఎంపీ గారు వస్తే ఇలాగే కొడతారా? ప్రధానమంత్రి అయిన మోడీ వస్తే ఇలాగే కొడతారా? ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే, ప్రధానమంత్రి అయిన మోడీ కంటే నా ప్రభు గొప్పోడు. కుట్టు చప్పట్లో. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఆ ఒలివ కొండ దగ్గర ఏడుస్తున్న తండ్రి గారికి ఒక వార్త వచ్చిందట. దావీదు, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, నీకు తెలుసు కదా నా కుమారుడు చంపాలని, నన్ను రోడ్డుకు లాగాలని, నన్ను అవమానపరచాలని చూస్తున్నాడంటే, అప్పుడు అతడు వచ్చి అంటాడు, నీ కుమారుడు ఆలోచన కాదు, నీ కుమారుడికి ఆలోచించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే, మంత్రిగా చేసావే ఆ తెలివైనోడు, మంత్రిగా చేసావే బుద్ధున్నోడు, మంత్రిగా చేసావే మాట కింద మీద వేయగలిగిన వాడు, మంత్రిగా చేసావే అడే నీ కొడుకును చెడగొట్టాడు, నీ మీదకు ఉసుకొట్టాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు దావీదు గుండెను జారిపోయి, దావీదనుకుంటే అబ్షాలోమును కూడా లేపేయగలడు, దావీదనుకుంటే అహీతోపెలును కూడా లేపేయగలడు, అంత కెపాసిటీ కలిగినోడు. కానీ దావీదు అలా చేయలా. 31వ వచనం చదివితే అతడు ప్రార్థన చేశాడు. చదవండి ఒకసారి ఆ మాట, చదవండి ఒకసారి గట్టిగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు దావీదు? రైట్, కొడుకుని చంపక యవనస్తుడైన అహీతోపెలును చంపక ఇద్దరు కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, నీ చిత్తమైతే తెలివైన అహీతోపెలు మనసును మార్చే, నా దేశానికి మంత్రి అయిన అహీతోపెలు మనసును మార్చే అని ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు బాగా విందాం. యవనస్తులు అర్థమవుతుందా మీకు? బాగా చెప్పండి. అర్థం కాకపోతే మరి కొంచెం అర్థమైనట్టు చెప్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ ఒక్కడి ముఖంలో చలనం లేదు. సరే, ఆమెను అంటారు రాత్రి భోగిల మంటలు వేసేద్దాం, మనమే కదా స్టార్ట్ చేసేది. తెలియదు అనుకుంటున్నారా? ఆమెన్. మాట్లాడదాం. ఈ రాత్రి గిఫ్ట్లు ఉన్నాయి కదా, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కొప్పున్నమాట ఎన్ని పువ్వులైనా. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. మరో యవనస్తులు కూడా ఎవరు రారు, రాకపోయినా పర్వాలేదు, ఈరోజు దొరికితే చాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దావీదు మహారాజు కొడుకుని చంపని చేతకాని వాడు కాదు. అనుకుంటే చిటికలో లేపేయగలడం, లేపలా. అనుకుంటే యవనస్తుడైన మంత్రికి చిటికలో లేపేయగలడు, లేపలా. కారణం ఏంటో తెలుసా? ఇతడు ప్రార్థన పరుడు. ఒక్క ఉద్దేశంతోనే కొడుకుని బతకనిచ్చాడు, శత్రువైన అహీతోపెలును కూడా బ్రతకనిచ్చాడు. ఒకే ఒక్కటి, ప్రార్థన మాత్రమే. ఆమేన్, ఆమేన్. రైట్. ఇప్పుడు దావీదు ఏడ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు రాజకీయం చేస్తున్నాడు. ఒకటి దావీదు కొడుకు, రెండు అహీతోపెలు. ఓకే, బాగా వినండి. ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. దావీదు దగ్గర ఉన్నాడు మూడో వ్యక్తి. ఎవడు? మూడో వ్యక్తి ఊసే వచ్చాడు. ఊసే వచ్చి చూస్తున్నాడు, దావీదేడు దావీదేడు దావీదేడు, మా రాజుగారు అంటే రాజుగారు లేరు. ఆ ప్రాంతం అంతా తిరిగాడు, పట్టణం అంతా తిరిగాడు, దొరకలా. వెతికి అర్థమైన సంగతి ఏంటంటే, నా రాజుకి ఎప్పుడైనా బాధ వస్తే, దుఃఖం వస్తే, ఏడాలనిపిస్తే ఆయన ఒలివ కొండకి వెళ్ళిపోతాడు. కనుక నా రాజును కలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఒలివ కొండకి వెళ్ళిపోవాలి అని దావీదుని ఎత్తుక్కొని ఓషై ఒలివ కొండ దగ్గరికి వచ్చాడు. రాగానే దావీదుని చూచాడు.
ఒక పక్క ఏడ్చి కళ్ళు ఎరిపెక్కిపోయాయి. తలపై ముసుగేసుకున్నాడు రాజుగారు. పాదాల్లో చెప్పులు లేవు. ఎండకి కందిపోయి ఆహారం లేక చిక్కిపోయి ఉండగా చూడగా అర్కీయుడైన హూషై ఆడి కళ్ళు ముందర పడి గుండెలో బాదుకొని ఏడుస్తాడు. అయ్యా నీకేంటి కదంటే అంటున్నాడు. హూషై నీకు తెలుసు కదా, 20 సంవత్సరాల భుజాన్ని పెట్టుకుని నా కొడుకు నాకు శత్రువుగా మారాడు. తెలివైన వాడు, చురుకైన వాడు, బుద్ధిమంతుని తెలుసుకొని ఎరగక మంత్రికి చేశానే, వీరిద్దరు ఒక్కటై నన్ను స్థితికి తీసుకొచ్చారనగా అర్కీయుడైన హూషై ఏడ్చి బట్టలు చించుకుని తల మీద ధూళి పోసుకొని బోర్లబడి ఏడ్చుకుని రాజు పాదాల పట్టుకున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చి అంటున్నాడు, రాజా నేను ఎక్కడికి వెళ్ళను రాజా, నేను నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను అనగానే దావీదు ప్రార్థనా పరుడు కదా. హూషై నీవు నాతో కూడా వచ్చిన ఎడ్లా నువ్వు నాకు భారముగా ఉంటావయ్యా. నీవు పట్టణానికి తిరిగి వెళ్ళి అవును చప్పట్లు కొట్టాలి గట్టిగా. దావీదు చెబుతున్నాడు, హూషై నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. రాజా నిన్ను ప్రేమిస్తున్నాను రాజా. అయితే ఒక పని చెయ్యయ్యా, నీవేడ్చినా ప్రయోజనం లేదు, వస్త్రాలు చింపుకున్న ప్రయోజనం లేదు, ధూళి పోసుకున్న ప్రయోజనం లేదు. నా మాట వింటావా? ఇదిగో నేరుగా నా కుమారుడైన అబ్షాలోము దగ్గరికి వెళ్ళి నాకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నావో నా కొడుకుని ఎలాంటి సేవ చెయ్యి. నా కొడుకు తిట్టినా బాధ పెట్టినా పడు, నా కొడుకు దగ్గరే ఉండు. ఏదో ఒక రోజు అవకాశం దొరికితే నా కొడుకుని చెప్పు. అవకాశం దొరకకపోతే నా కొడుకుని చెడగొట్టిన వాడికి బుద్ధు. ఈ మాట విని అర్కీయుడైన హూషై బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేములోకి వచ్చి అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. రాగానే అబ్షాలోముకు తెలుసు కదా హూషై ఎలాంటి వాడో. రాగానే షట్టర్లు వేసాడట. ఏమేశాడు? మాట్లాడరే. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా బిగ్గరగా. ఏం చేశాడంటే వచ్చిన తర్వాత ఓకే ఇతను షటర్లు వేస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్షాలోము అంటున్నాడు, నువ్వు మా నాన్నగారికి స్నేహితుడు కదా, మా నాన్నగారికి వదిలొచ్చేసావా, మా నాన్నగారికి దూరం అయిపోయావా అంటున్నాడు. అయ్యా ఇశ్రాయేలు పక్షమున చేరిన వాడను. రాజు ఏ పక్షమున ఉంటే ఆ పక్షముని నేను పని చేస్తాను. అయితే నా మాట విని నీతో ఉంటానయ్యా అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్ప. ఇప్పుడు బాగా వినాలి. కొండపైన రాజుగారు ఉన్నారు, రాజ సైన్యం ఉంది. కొండ దిగువన యెరూషలేములో అబ్షాలోము ఉన్నాడు, అహీతోపేలు ఉన్నాడు, హూషై ఉన్నాడు. అహీతోపేలు దావీదుకు అంటున్నాడు, పిచ్చివాడా మీ నాన్న ఏడుస్తున్నానని బాధపడుతున్నావా? మీ నాన్న గుండెలు బాదుకుంటున్నాడు దుఃఖపడుతున్నావా? పిచ్చివాడా మీ నాన్న ఎంత చెడ్డోడో నీకు తెలియదు. మీ నాన్న మాట విన్నావా రాజ్యార్కం పోగొట్టుకుంటావయ్యా. మీ నాన్నగారికి 19 మంది పిల్లలు కదా, మీ నాన్నగారికి ఏ భార్య ఇష్టమైతే ఆ భార్య కొడుకునే రాజుని చేస్తాడు. నీకు అవకాశం లేదు. నా మాట వింటావా? నా మాట వింటే రాజార్కం నీదే, నీ పక్కన మంత్రి పోస్ట్ కూడా నాదే. ఆలోచించన్నాడు. నిజమే కదా?
మా నాన్నగారికి ప్రేమించి మంచి చేసినా అప్పటికే వార్తలు వస్తున్నాయి సొలొమోనుకు రాజు చేస్తారని. ఖచ్చితంగా సొలొమోను రాజు అయితే నన్ను ఎందుకు పనికిరానవాడును, కొడితే ఇలాంటి దెబ్బే కొట్టాలి అప్పుడు చెప్పి ఏమనుకునంటే బాగా ఆలోచించాడు. ఆలోచించేమంటున్నాడంటే అహీతోపేలైన వ్యక్తికి అంటున్నాడు, అయ్యా నీ మాట వింటాను, అయితే నేను మాత్రం ఖచ్చితంగా రాజు అవ్వాలి. ఏమవ్వాలి? కొడుకు బుద్ధుంటే మా నాన్న ఉండుండగా నేను ఎలా రాజు అయితానని ఆలోచించకూడదా? మాట్లాడరే? అవునా కాదా? దేవునికి స్తోత్రం. బుద్ధున్నదా వీడికి? ఆలోచించలా. సరే, ఏం పిచ్చెక్కాడంటే రాజు అయితేనని మదమెక్కి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. అహీతోపేలు అంటున్నాడు, ఆలోచించావా? రాజు అవ్వాలనుకుంటున్నావా? రాజు కావాలనుకుంటున్నావా? అబ్షాలోము అంటాడు, ఏదేమైనా నేను రాజు అవ్వాలనే అనుకుంటున్నాను. నువ్వు రాజు అవ్వాలంటే మీ నాన్నకి అవమానమైన పరచాలి, అవసరమైతే మీ నాన్నకు పరువైన తీయాలి, లేక మీ నాన్నకు లేపైనా 3 ఛాన్సులు ఇచ్చాడు. ఎవరు ఏమన్నాడు? ఒకవేళ నువ్వు రాజు అవ్వాలంటే 3 అవకాశాలు ఇస్తాను. 1, మీ నాన్నకు అవమానమైన పరుచు, రాజసింహాసనం దగ్గర రాకుండా ఉంటాడు. మీ నాన్నకు సిగ్గు తెచ్చే పనైనా చెయ్యి, మీ నాన్న ఆ సింహాసనం ఎక్కకంట ఉంటాడు. చేత కాదా? అవకాశమే, మీ నాన్నను లేపేస్తాను. ఎవడన్నాడు? రైట్, సరే రేపు ఆలోచించుకొని చెప్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. పక్కన ఊసై ఉన్నాడే, ఇవన్నీ వింటున్నాడు. కానీ ఇది చెప్తే అబ్షాలోము విన్న సంగతి ఊసైకి బాగా తెలుసు. సరే, సంగతి జరిగింది. రాత్రి ఉదయాన్ని డిస్కషన్ అయింది. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు అబ్షాలోము. ఓకే, ఉదయం లేచి పిలిచాడు అహీతోపేలుకు. అబ్షాలోము పిలిచి అబ్షాలోము అంటున్నాడు, అహీతోపేలు, నీ ఆలోచన మంచిదే, నీ మాట మంచిదే, ఏదైనా నా మంచి కోసం అడుగుతున్నావు కదా, ఏది చేసినా నీ ఇష్టమే, నేను మాత్రం రాజు అవ్వాలా. ఎవడ పోతే నాకేంటి, ఎవడ ఉంటే నాకేంటి, ఏది అయిపోతే నాకేంటి, నేను మాత్రం ఖచ్చితంగా ఆమెన్ అధికారం ఇచ్చిన తర్వాత అప్పుడు ఐడియాస్ ఇచ్చాడు. ఎవడు? అహీతోపేలు. మొదట అవకాశం ఏంటి ఇచ్చాడో చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఏమిచ్చాడట? అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేశాడు. ఆమేన్. తెలియజేశాడా లేదా? వినాలి యవనస్తులు, తెలియజేశాడా లేదా? రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడినాడు? అబ్షాలోము. ఎవరు మాట్లాడినాడు? ఉన్నారా? రైట్. మీకు అర్థమవుతుంది, మరి కొంచెం టైం పడుతుంది. పర్లేదా? పార్ట్ 2 అయినా తీస్తాం, కానీ అర్థం చేయనట్టు చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు అందరూ పైకి ఎత్తండి. ఇప్పుడు ఎలాగుందంటే ఇంటర్వెల్ అవుతుంది కానీ స్టోరీ అర్థం కాల. చెమటలు ఎక్కేస్తున్నాయి, టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఎవడు అర్థమవుతుంది, క్లైమాక్స్లోనే అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా అర్థమయ్యే స్టోరీకి ప్రభు తెస్తాడు. ఆమేన్. సరే, ఇప్పుడు చూద్దాం. అహీతోపేలు మరలా చెప్తున్నాను, అహీతోపేలు ఐడియాస్ ఇచ్చాడు అబ్షాలోముకి. అబ్షాలోము ఓకే అయిపోయాడు, రెడీ అయిపోయాడు. సరే, అబ్షాలోముకి అంటున్నాడు, అబ్షాలోము నువ్వు ఒక పని చేయాలి, నీ తండ్రికి చిగ్గొచ్చే పని చేయాలి. ఏంట పని అంటే, నీ తండ్రి గారికి ఉపపత్నులు ఉన్నారే, నీ తండ్రికి ఉంచుకున్న భార్యలు ఉన్నారు, వారితో పాపము చేస్తే మీ నాన్న ఆ దరిదాపుల్లో కూడా రాడు, రాజసింహాసనం ఎక్కడానికి భయపడతాడు, కనుక ఆ పని చెయ్యని చెప్పాడు. బుద్ధైన ఉండాలి కదా. చెప్పగానే తలూపుకుంటూ వెళ్ళిపోయి తప్పు చేశాడు. వచనాన్ని చదవండి ఒకసారి. ఎన్నో వచనం చదువుతున్నారు?
21 కాదు, 16 అధ్యాయం 20 వచనం నుండి 22 వచనాలు చదవండి. ఆ 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 దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. కొందరు స్టోరీ అర్థం కాదనుకుంటా వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ఏం పర్వాలా చక్కగా అర్థమవుతుందిలే. నేను అంటాను, వాక్యం అర్థం కాకపోతే ఇహమంది కాదు పరమంది కూడా నీకు అర్థం కాదు. అమ్మాన్, ఇక్కడ నచ్చేవాడే ఉంటాడు, నచ్చనుడు అందరూ వెళ్ళిపోతారు. అందుకే నా ప్రభు ఒక మాట అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టమైన వారు. ఇష్టమైన వాడే ఇక్కడ ఉంటాడు, కష్టమైన వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళాలనుకున్న అబ్జెక్షన్ ఏమి లేదు, కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. అహీతోపెలు ఇచ్చిన ఐడియాను త్వరగా చెప్తానే. అహీతోపెలు ఇచ్చిన ఐడియాను ఫాలో అయ్యి అబ్షాలోము ఏం చేశాడంటే, తండ్రి ఉంచుకున్న ఉపపత్నులతో తప్పు చేశాడు. రైట్ చేసిన తర్వాత దావీదు దగ్గర స్పందన చూశాడు. దావీదు దగ్గర స్పందన ఏమి లేదు. అప్పుడు 2 అవకాశం ఇస్తున్నాడు. అబ్షాలోము, నా మాట వింటావా? మీ నాన్నగారు ఎంత అవమానం జరిగినా రావట్లేదు, నువ్వు అవకాశం ఇస్తే మీ నాన్నగారికి లేపేస్తాను, మీరు అవకాశం ఇస్తే మీ నాన్నగారు లేపేస్తానని చెప్పి 17 అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాడు. 1 నుండి 3 వచనాలు. 17 అధ్యాయం 1వ వచనం. దావీదు అలసట నొంది బలహీనుడిగా ఉండగా నేను అతని మీదన పడి అతను బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజు మాత్రమే ఏం చేసి చప్పట్లు కొట్టాలి గట్టిగా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రైట్, దేవునికి స్తోత్రం కలుగునే గాక. బిగ్గరగా చెప్దాం, బిగ్గరగా. ఇప్పుడు 3 ఐడియాస్ ఇచ్చాడు. ఎవరు? అహీతోపెలు. మొదటి ఐడియా, అబ్షాలోము, నా మాట వింటావా? మీ నాన్నకు అవమానం చేద్దాం, మీ నాన్న రాజరికం నుండి విడిచిపెడతాడు. లేదా మీ నాన్నగారు ఉపపత్నులతో తప్పు చేయి సిగ్గుపడి రాడు. లేదా మీ నాన్నగారు బలహీనముగా ఉన్నప్పుడు నేను చూసి మీ నాన్నగారికి లేపేస్తాను, ఓకేనా అన్నాడు. సరే ఓకే, మా నాన్నగారు లేపేమని సెలవు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఎంతమందిని సిద్ధపరుచుకున్నాడు? ఎంతమంది? 12,000 మందిని సిద్ధపరుచుకొని అహీతోపెలు ఎవరిని చంపడానికి బయలుదేరాడు? దావీదు కోసం బయలుదేరాడు. ఓకే, సిద్ధమైపోయాడు చంపడానికి. కొడుకేమో పర్మిషన్ ఇచ్చాడు, మంత్రి ఏమో రెడీ అయిపోయాడు. పక్కన్నాడే స్నేహితుడు టెన్షన్ అయిపోతున్నాడు. ఓషై, ఏంటి వీడికి బుర్రుందా బుర్రలేదా? సరే, ఆడేమో మంత్రి అయిపోతాడని పదవిలో ఉన్నాడు, మదం ఎక్కున్నాడు. కొడుకు రాజు అయిపోతాడేమని మదం ఎక్కున్నాడు. ఏంటో ఈ పిచ్చి ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకి అంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశం ఇప్పిస్తే అబ్షాలోముతో మాట్లాడతానని రోజు ప్రార్థన చేస్తున్నాడట. ఓషై ప్రార్థన చేస్తుంటే సరే, అప్పుడు ఒకసారి అబ్షాలోము ఓషైని పిలుస్తాడు. ఓషై ఇలా రా అన్నాడు. సరే చదివండి, త్వర చదివండి. ఎన్ని అధ్యాయం చదువుతున్నారు? 15 అధ్యాయం 32 34 వచనాలు చదవండి. 15 అధ్యాయం 32 34 వచనాలు. సరే క్షమించండి. 16 అధ్యాయం 15వ వచనం చదవండి.
ఆ ఆ ఆ ఆ ఆగాం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమె చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సరే, ఇందాక చెప్పాను కదా స్టోరీ అంతా మీకు చదివించేసాను. ఎక్కడికి వచ్చాడు ఉషై? అబ్సలోం దగ్గరికి వచ్చాడు. స్టోరీ జరిగిపోయింది, బాగా వినాలి. మూడు ప్రశ్నలు చెప్పి నేను ముగించేస్తాను, అయిపోయింది స్టోరీ. ఒక పక్కేమో అబ్సలోం పదవి కావాలని ఇష్టంలో ఉన్నాడు. రెండో వ్యక్తి ఏమో అహీతోపేలు మంత్రి పదవి కావాలని చంపడానికి సిద్ధముగా ఉన్నాడు. మూడో వాడు ఉన్నాడే యవనస్తుడు ఉసై. ఇతడు అనుకుంటున్నాడు, అవసరమైతే అవకాశం వస్తే అబ్సలోంతో ఓ మూడు మాటలు మాట్లాడతాను. ఎన్ని మాటలు మూడు మాటలు మాట్లాడతాను. ఇంటే సరే సరే, లేకపోతే నేను మౌనముగా వెళ్ళిపోతాను అని చెప్పి ఓ రోజు సమయం చూసుకొని, వాక్యాలు చదవకండి, నేను త్వరగా చెప్తున్నాను. సమయం చూసుకొని అబ్సలోం దగ్గర చూసుకొని వచ్చాడు. రాజుగారు, మీకు వందనాలు. నా మనసులో ఒక మాట ఉంది. ఏమయ్యా చెప్పు. నువ్వేది చెప్పినా మా నాన్నగారు చెప్తావు. నువ్వు మా నాన్నగారు స్నేహితుడు అనే సంగతి నాకు తెలుసు, కాబట్టి ఏం చెప్తావు చెప్పు. కాదయ్యా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏం మాట చెప్పంటే, కాదు, ఒక విషయాన్ని మీకు అడుగుతాను, చెప్తావా అన్నాడు. ఏంటి? నీవు రాజు అయిపోతావని, రాజు పదవి కావాలని నువ్వు ఆశగా ఉన్నావు. ఓకే, నీ పక్కనున్నాడే అహీతోపేలు, తెలివైనోడు, బుద్ధిమంతుడు, మీ నాన్నగారు మంత్రి చేశాడే, అక్కడ మీ నాన్న దగ్గర మంత్రి పోస్టే కాదు, నీకాడ మంత్రి పోస్ట్ కూడా కొట్టేయాలని సిద్ధముగా ఉన్నాడు. నీవేమో తండ్రి పోతే పదవెక్కిపోతావు అనుకుంటున్నావు. ఆయనేమో 12,000 మందికి వేసుకొని మీ నాన్న చంపేయాలని సిద్ధపడి ఉన్నారు. మీ ఇద్దరు ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక ఆలోచన వస్తుందంటావా అన్నాడు. ఏమిటంటే, నాకు అర్థం కాని సంగతోడు చెప్పమంటావా అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. నేను చెప్పాలంటే అహీతోపేలు లేనప్పుడు చెప్తాను నీకు అని చెప్పాడు. అహీతోపేలు లేని సమయం చూశాడు. అబ్సలోం దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమన్నాడో తెలుసా? హలో వినండి, హలో మీతోనే ఏమన్నాడు తెలుసా? అబ్సలోము, చంపడానికి నీవు, చంపించడానికి ఆడు సిద్ధపడిపోయారే. మీ నాన్న అంత శాతకానుడు అనుకున్నావా? మీ నాన్న అంత శాతకానవాడు అనుకున్నావా? మీ నాన్నకు క్వాలిటీస్ 3 చెప్తాను, విని ఒళ్ళు దగ్గరెట్టుకుంటే సరే సరే, లేకపోతే నువ్వు ఖచ్చితంగా పోతావు. ఆమేన్, ఆమేన్. మొదటి మాట, ఆ నాన్న టాలెంట్ చెప్పాడు. మొదటి టాలెంట్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని, ఒకసారి 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదవండి. 17వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మహాబలాజులని, అడవిలో పిల్లను పోగొట్టుకున్నా ఎల్లికి బట్టి కొట్టు. చప్పట్ల గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. అబ్సలోము కంటున్నాడు, ఓసై, అబ్సలోం జాగ్రత్త, జాగ్రత్త. మీ నాన్న శాతకానోడు కాదు, నీ తండ్రి పనికి మాలోడు కాదు. మీ నాన్న ఎలాంటోడో తెలుసా? అడవిలో పిల్లను పోగొట్టుకున్న ఎలుగు బంటి వంటి వాడు.
ఆమేన్. ఎలాంటి వాడు? పిల్లను పోగొట్టుకుని ఎలిగి బంటి వలే, ఎలాంటి మనసట, రేగిపోయి ఉన్నాడు. అనుకుంటే నిన్ను, అనుకుంటే వాడిని, ఇద్దరిని కూడా లేపేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పాడు, మీ నాన్నకి లేపడానికి నీ గుండెలు ఎంత ఉన్నా నీకెంత కలేజా, మీ నాన్నకి లేపడానికి అహీతోపేలుకి ఎంత కలేజా. మీ ఇద్దరిని అనుకుంటే చిటికలో లేపేయగలడు, కానీ ఎందుకు లేపలేడో తెలుసా? ఎందుకు లేపలేడో తెలుసా? ఒకవేళ లేపితే వాడితో పాటు నీవు కూడా పోతావని చెప్పి అడవిలో పిల్లను పోగొట్టుకున్న ఎన్నిక బంటి వలే కొండ మీద రేగిన మనసుతో తిరుగుతున్నాడు తప్ప నిన్నేమి చెయ్యడం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. 10వ వచనంలో అంటాడు, మీ నాన్న ఎలాంటివాడో తెలుసా? సింహపు గుండె వంటి గుండు కలిగిన వాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. అహీతోపేలుకి చెప్పాడు, అబ్షాలోముకు చెప్పాడు, హూషై మీ నాన్న ఎలాంటి వాడో తెలుసా? చెప్పాలి, ఎలాంటి వాడో తెలుసా? 1, అడవిలో పిల్లను పోగొట్టుకునే ఎలుగు బంటి వంటి వాడు. 2ది చెప్పండి, సింహము గుండె కలిగిన వాడు. 3ది ప్రార్థనాపరుడు. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? ఒకసారి ఆ మాటను చదువుతారా? 15:31 వచనం. ఆ 31 వచనం. ఎలాంటి వాడట? చప్పట్లు కొట్టండి. ఇది స్టోరీ, ఇది స్టోరీ. మీకు అర్థమైందో కాదో నాకు తెలియదు, కానీ ఎంతమందికి అర్థమైన చేతులు పైకి ఎత్తండి. అందరికి అర్థమైందా? నాకు అర్థం కాదనుకుంటున్నానే. సరే, క్లారిటీగా అర్థమైంది కదా? ఇప్పుడు నేను మాట్లాడతాను, ఓకే? హలో, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు విందాం స్టోరీ. క్లోజింగ్కి వచ్చాను, నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ఓకే? నేను ఇప్పుడు ముగిస్తాను, బాగా వినండి. దావీదు మహారాజు ఒకిద్దరు యవనస్తులకు వెన్నుకున్నాడు. ఒకడు పేరు, రెండోవాడు. సరే, అహీతోపేలు తెలివైన వాడు అనుకుంటే, తెలివైన వాడు ఎవరికి ఎసరెట్టాడు? దావీదులోకి చొరబడి దావీదు కుటుంబాన్ని రోడ్డుకు లాగి దావీదు కొడుకైన అబ్షాలోముకు రాజు చేస్తున్న ఆశలు సృష్టించి తండ్రికి అవమానపరిచి మరణానికి తీసుకెళ్ళాడు. ఎవరయ్యా అంటే అహీతోపేలు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మాటలు విని రెచ్చిపోయిన కొడుకు రాజు అయిపోతానన్న మదమెక్కి పదవెక్కాలనుకున్న కొడుకు ఒక పక్క ఉన్నాడు. పక్కనున్న స్నేహితుడు ఉషై ఇతను చెప్పాడు, ఒరే నాయనా, మీ ఇద్దరు ఒళ్ళు దగ్గరెట్టుకుంటే సరే సరే, లేకపోతే ఇద్దరు కూడా పోతారు, ఇద్దరు పోతారు. దావీదు స్టేటస్ అని చెప్పాడు. దావీదు ఎలాంటోడంటే, చంపడానికి చేత కానోడు కాదు మీ నాన్నగారు. సౌలు రాజు వేల మంది అయితే దావీదు 10,000 మందికి చంపిన బలాజుడు రా మీ నాన్నగారు. కేవలం నీ కొరకే ఆలోచించి అడవిలో పిల్లను పోగొట్టుకున్న ఎనిగి బంటి వలె తిరుగుతున్నాడు, కానీ నీ మీదకి రాలేదురా. మరలా నీకు చెబుతున్నాను, మీ నాన్నగారు గుండె ఎలాంటిదో తెలుసా? అడవిలో సింహం అడుగెడితే జీవుల కన్నికి దగా. నీ తండ్రి యుద్ధములోకి వస్తే పెద్ద పెద్ద వీరులే రాజులే భయపడతారు. మీ ఇద్దరు ఎంతరా? మీ రాజుగారు ఒక ఎంట్రుకతో కూడా సమానం గారు మీరు. అయినా ప్రార్థనా పరుడురా,
మీ ఇద్దరు క్షమించి వదిలేశాడు. మారితే మారండి, మారకపోతే హలో మారితే మారండి, మారకపోతే పోతారు. ఓకే, స్టోరీ అయిపోయింది. అందరికి అర్థమైంది కదా? అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు విందాం. ఇదే సదర్సు, ఇదే ఏ సదర్సు? ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. నేను చాలా మందికి ఇక్కడ సవాల్ వేసి చెబుతున్నాను, సవాల్ వేసి మరి చెప్తున్నాను. బాగా వినండి, బాగా వినండి. సంఘంలో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా తెలివైనోడును, నేను బైబిల్ బాగా చదవగలను, వాక్యము చెప్పగలను, పాటలు పాడగలను, సంఘము నడిపించగలను అని తెలివితో సంఘానికి వచ్చి 4 ముక్కల అవకాశం దొరికితే వాక్యము చెప్పి, 4 ముక్కల సమయం దొరికితే 2 పాటలు పాడి సంఘాన్ని గలిబిలి చేస్తున్నావేమో యవనస్తుడా. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందని నీకు నువ్వు గుర్తించు. మరలా చెప్తున్నాను, పక్క సంఘముడు చెబుతాడు, ఒరే నువ్వు పాట పాడితే మాకు ఇష్టం రా, ఒరే నువ్వు వాక్యం మీ పాస్టర్ కంటే బాగా చెప్తావు రా, ఒరే నీవైతే సేవకుడు అంటే ఓకే. దావీదు కొడుకులా మూర్చిపోయి రెచ్చిపోయి పదవి కాసపడ్డావా? నీ వెనకున్న సేవకుడు కొట్టడం చేత కాదు, ప్రార్థనే చేత అవుతుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులందరూ పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. నేను మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరలా చెబుతున్నాను, దావీదు తప్పు చేశాడు, ఓకే. దావీదుకి ఉపపత్తి ఉన్న మాట ఓకే. దావీదు తప్పు చేసిన మాట సత్యమే, కానీ దేవుని దగ్గర ఎంత ఏడ్చాడో కీర్తన గ్రంథము చదివితే అర్థమవుతుంది. ఎవడో పనికి మాలోడు చెప్పాడని, ఎవడో పనికి మాలోడు వచ్చి చెప్పాడని తండ్రికి ప్రాణం మీదకు ముప్పు పెట్టిన నిన్ను నీ తండ్రి చంపడం పని కాదు, కానీ ప్రార్థనా పరుడు కాబట్టి వదిలేశాడు. ఓకే, నేను మరలా మీకు అర్థమన్నట్టు చెబుతాను. ఇప్పుడు ముందుకు ఒక అడుగు వెళ్ళి ముగించేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు విందాం. ఇంత తెలివిచ్చిన వాడు, ఎంత తెలివితేటలు చెప్పిన వాడు, ఎప్పుడైతే ప్లాన్ ఫెయిల్ అయిపోయిందో, ఎవడు అహీతోపెలు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. రాజుగారి మాట విని అబ్షాలోము కూడా వెనక జంకాడు. రాజుగారు దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దేవుడు ఊరుకోడు. నీ కండ బలం ఉండొచ్చు, గుండె బలం ఉండొచ్చు, మాట తెలివి ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, నువ్వెంత బలవంతుడు అయినా ప్రార్థనా పరుడు దగ్గర నువ్వేమి చెయ్యలేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండ మీద కూర్చొని ప్రార్థన చేశాడు. చంపాలనుకున్నాడు ఒకడున్నాడు, చస్తే చూడాలనుకున్నాడు ఒక దగ్గర ఉన్నాడు, అవకాశం అయితే ప్రార్థన చేయాలనుకున్నాడు. ముగ్గురు యవనస్తులు ఉన్నారు ఇక్కడ. బాగా వినాలి. యవనస్తుల కూటమిలో ముగ్గురు యవనస్తుల్లో అహీతోపెలు మొదటిగా అర్థమైపోయింది, నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, రాజుగారు తిరిగి వస్తే చంపేస్తారని చెప్పి భయపడి గుండె బెదిరుకొని ఇంటికొచ్చి తనకు తానే చచ్చిపోయాడు. ఒకసారి వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. చప్పట్లు కొట్టండి బిగరగా. ఎలా చచ్చాడు? దావీదు చేశాడా? దావీదు ఏం చేశాడు? ఆమేన్, ఆమేన్, రైట్. ఒక యవనస్తుడు దేవునికి, సేవకునికి, సంఘానికి వ్యతిరేకం వెళ్ళి
ఇంటికి వెళ్ళి తనంతట తానే పోయాడు. రెండో యవనస్తుడు మా నాన్నగారు సీట్ ఎక్కిపోయి కూర్చుంటాను అనుకున్నాడు, ఏమయ్యాడు ఒకసారి చూడండి. చదువమ్మా చదువు. ఆ ఆ ఆ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా బిగ్గరగా. ఇప్పుడు విందాం. నేను మరలా చెప్తున్నాను, చాలామంది యవనస్తులు చెప్తున్నాను, సంఘానికి వస్తున్నావా? మంచిది. హలో, ఎవరు మాట్లాడొద్దు. యాకోబు అంటాడు, ఈ మందిరానికి ఒక పేరు పెట్టాడు, ఇది పరలోకపు గవిని. సరే, ఈ గవిని దగ్గరికి వచ్చిన వాడు డైరెక్ట్గా పరలోకానికి చోటు ఉంటుంది. ఎక్కడికి వచ్చి ఒకవేళ ఓవర్ యాక్షన్ చేసినా, నటించిన, నమ్మించి మోసము చేసిన, ఒకరిని తొక్కేయాలన్నా ప్రార్థన చేసినోడు ఒకడు ఉంటాడు, పాస్టర్ గారు ప్రార్థన ఇన్నోడు ఒకడు ఉంటాడు, పైన లేపేస్తాడు లేపేస్తాడు. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాజు మంత్రిగా ఉండేటప్పుడు నీకు అవకాశం అయితే, శాతనైతే రాజ్యాన్ని కట్టి, కానీ రాజ్యమును రెండు ముక్కలు చెయ్యవద్దు. రెండు ముక్కలు చేశాడు, ఇంటికెళ్ళి ఉరిపేసుకొని చచ్చాడు. రాజుకు దించి నేను రాజవ్వాలనుకున్నాడు, చెట్టుకు ఏలాడు చచ్చాడు. ఇద్దరు చచ్చారు, ఇద్దరికి చావు వచ్చింది. ప్రార్థన చేసినోడు బాగున్నాడు, పశ్చాత్తాపడినోడు బాగున్నాడు. ఓవర్ యాక్షన్ చేసిన ఇద్దరు పోయారు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్ప. చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి, బిగ్గరగా బిగ్గరగా. మంచిది, ముగించేస్తున్నాను. ఈరోజు ఈ సేవకులు సదస్సుకు వచ్చిన మీ అందరికీ ప్రభు అనే యేసుక్రీస్తు పేరిట వందనాలు. వందనాలు చెప్పండి. ఈ ఇద్దరు వ్యక్తులు మీకు ఒకవేళ పరిచయం ఉంటే నేను ఎంత ప్రసంగం చెప్ప అవసరం లేదు. నేను 4 ముక్కలు ముగించాలనుకున్నాను, మీకు తెలియక స్టోరీ అంతా తీసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ కథ అంతా కూడా 3 భాగాలుగా విడగొడతాను, 4 భాగాలుగా విడగొడతాను. నెంబర్ 1, 1 రాజ్యం అంటే సంఘం. 2 రాజు అంటే సేవకుడు. 3 అబ్షాలోము అంటే సేవకుని పిల్లలు. 4 అహీతోపేలు అంటే సంఘములో పెద్ద రకమున్న, తెలివైన, బుద్ధున్న, తెలివితేటలున్న యవనస్తుడు. అర్కీడు ఊషయ్ అంటే భయభక్తులు కలిగిన ఒక ఆత్మీయుడు. ఇది స్టోరీ. అయితే ఈరోజు చాలామంది సంఘానికి వచ్చి నేను అంటాను, అర్కీయుడైన ఊషయ్ వలె నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి, తమ్ముడు ఇటు పశ్చాత్తాపమును కలిగి బ్రతికితే ఊషయ్ వలె ఎప్పటికీ దావీదుకు స్నేహితుడుగాను నిలిచిపోతావు. సంఘానికి వచ్చి పదవుందని, పలుకుబడుందని, తెలివుందని, నాను ఏదైనా చేయగలనని మదమెక్కి, కొవ్వెక్కి తేడా చేస్తే పోతావు. జాగ్రత్త.
హలో, పాస్టర్లు అలాగే చెప్తారు. నీకు మాట చెప్పనా? హలో, మరలా చెప్తున్నాను, సంఘముకు వచ్చి నువ్వేది చేసినా, ఎంత చేసినా, ఎలా చేసినా ఆయన ఉన్నాడే, ఏమండు. అతను తెలిసింది ఒకే ఒకటి, కొట్టాలంటే కొట్టలేడు, తిట్టాలంటే తిట్టలేడు, బాధ పెట్టాలంటే పెట్టలేడు అని చెప్పి సనువు తీసుకొని రెచ్చిపోతుంటాం. ఆడు కొట్టలేకపోవచ్చు, తిట్టలేకపోవచ్చు. ఆడు కొడితే ఒక్క దగ్గర నొప్పి పెడుతుంది, తిడితే కొంచెం ఆలోచిస్తే నొప్పి అనిపిస్తుంది. యేసయ్య కొడితే మట్టే మట్టే. ఆమేన్, ఆమేన్. అందుకే నేను చెప్తాను, ఆయన ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తావు, ఎదిరి తిరిగితే పోతావు. అందుకే అంటాను, ఒళ్ళొంచుకొని క్రైస్తవుడు అయితే పరలోకం నీదే, ఒళ్ళు విడిచి క్రైస్తవుడు అయితే నరకం నీదే. ఓకే, ఈ మధ్యకాలంలో ఉన్న తల్లిలు ఎలా మారాలంటే, ఒళ్ళు దగ్గరెట్టుకోకపోయినా సెల్ల దగ్గరెట్టుకున్న కాలం. సెల్ల కోసం ఎవరో చూసి మార్చేయడానికి నీ జీవితం ఉందా? యేసు చూసి నీ జీవితాన్ని కప్పుకోవడానికి చూస్తుంటే ఏది పనిపిస్తుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే, ఎవరో చేస్తే మాట్లాడతారేంటండి, ఎక్కడో చేసిన తర్వాత మన దగ్గర రాకూడదని మా యొక్క ఆలోచన. ఇరిగమ్మకు చూసి పొరిగం పోయిలా చేసింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎలా బతకాలి చెప్పాలి, ఎలా బతకాలి? చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఎన్ని చేతులు అందరూ పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మూడు మాటలు చెప్పడం ముగించేసుకుందాం నాతోటి. మేము పరలోకం వెళ్తాం, మేము పరలోకం వెళ్తాం. రెండోది, మేము సాతానికి చితక తొక్కుతాం. అలా చెప్పాలి, మేము సాతానికి చితక తొక్కుతాం. మూడో విషయం చెప్పాలి నాతోని, నేను ఆత్మీయుడుగా ప్రభు సన్నిధిలో బతుకుతాను. సావుకులారా చెప్పట్ల. దేవుడి చిన్న వాక్యమును దీవించుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.